ఎప్పుడు ట్రెడిషనల్గా కాకుండా కొత్తగా డిఫరెంట్గా ఏదైనా స్నాక్ చేసుకొని తినాలనిపిస్తుందా? అయితే నేను మీకు కొత్త రకం స్నాక్ చేసి చూపిస్తాను. చూడండి, ఇవి చాలా పైనుంచి క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. సో ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్దామా? హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ నేను 200 గ్రామ్స్ పొట్టు శనగపప్పు, 50 గ్రామ్స్ పెసరపప్పు తీసుకొని 2 సార్లు కడిగేసి నీళ్లు పోసి 1 గంట సేపు నానబెట్టాను. ఆ తర్వాత కుక్కర్ లోడ్ చేసేసి ఉడకబెట్టాను మెత్తగా. చూడండి, ఇలా కొద్దిగా నీళ్లు కూడా ఉన్నా పర్వాలేదు. ఇలా దీంట్లో ఇప్పుడు నేను 300 గ్రామ్స్ షుగర్ వేసానండి. మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు షుగర్కి బదులుగా. ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా నీళ్లు పోసేసి ముందు గ్రైండ్ చేశాను. ఏమైనా డట్ ఉంటే పోతుంది. ఇప్పుడు ఈ పప్పుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మళ్ళీ కుక్కర్లోనే వేసేసి స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు చపాతీ స్పూన్ ఉంటుంది కదా, దీన్ని అట్ల కాడతో దీన్ని కలుపుతూ ఇలా ఉడికించుకోవాలి. కలుపుతూనే ఉండాలండి కొద్దిసేపు. కొద్దిగా టైం పడుతుంది, కానీ ఇలా చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది మనం చేయబోయే స్నాక్ ఐటము. ఇది బాగా పలచగా ఉంది కదా, అయినా పర్వాలేదు. కొద్దిగా 5 నిమిషాల తర్వాత ఇది గట్టి పడుతుంది. ఇలా కలుపుతూనే ఒక 10 నిమిషాలు దీన్ని ఉడికించాలి. చూడండి, ఇప్పుడు గట్టి పడింది కొద్దిగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చల్లారాక ఇంకా గట్టిగా అయిపోతుంది. చూసారు కదా, చల్లారాక పూర్తిగా ఇలా గట్టిగా అయిపోయింది. నేను దీంట్లోంచి కొంచెం భాగం తీసుకుంటున్నాను, సగం పిండిని. ఇప్పుడు ఈ మిక్చర్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసి కలిపేస్తున్నానండి. మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. బాగా కలిసేలా కలుపుకోవాలి. మిక్సీ జార్లో కార్న్ ఫ్లేక్స్ తీసుకొని ఇలా గ్రైండ్ చేసి ప్లేట్లో వేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న సైజు బ్రెడ్స్ తీసుకొని పై పార్ట్ అంతా రెడ్ పార్ట్ తీసేస్తున్నానండి. ఇలా అంతా తీసేసుకోవాలి. లేదంటే మీ ఇష్టం, అలాగే మీరు తీసేయకుండానే వీటిని వాడుకోవచ్చు. ఎందుకంటే పిండిలో డిప్ చేస్తాం కదా. నిమ్మరసం చేసే ట్యూబ్తో ఇలా బ్రెడ్స్కి హోల్ చేసి తీసుకోవాలి. చూడండి, ఇలా చేయాలి. పిండి ఆ ట్యూబ్లోకి వచ్చేస్తుంది. ఇలా చేసుకోవాలి. ఇప్పుడు స్వీట్ మిక్చర్ని ఇలా కొద్దిగా రోల్ చేసుకొని బ్రెడ్ హోల్లో ఇలా పెట్టేసేయాలి. స్పూన్తో అయినా ప్రెస్ చేయొచ్చు, లేదంటే ఒక నైఫ్ తీసుకొని నైఫ్తో అయినా ఇలా ప్రెస్ చేసి తీసుకోవచ్చు. చూడండి, ఇలా ఫిల్ చేయాలి. చూసారు కదా, ఒక చిన్న బ్రెడ్ స్లైస్, చిన్న ముక్క తీసుకొని దీని మీద పెట్టి కవర్ చేసేయాలి. ఇలా కొన్ని రెడీ చేయాలి. ఒక బౌల్లో 4 స్పూన్ల కార్న్ ఫ్లోర్, 6 స్పూన్ల మైదాను, కొంచెం సాల్ట్ తీసుకొని వాటర్ వేసి బ్యాటర్ తయారు చేయాలండి. బాగా థిక్గా కాదు, బాగా పల్చగా కాదు. చూడండి, బ్యాటర్ని ఇలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫిల్ చేసిన బన్స్ని దీంట్లో డిప్ చేయాలి. బ్యాటర్లో డిప్ చేయాలి. మీరు ఒకవేళ కార్న్ ఫ్లేక్స్ లేకుండా కూడా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని కార్న్ ఫ్లేక్ పౌడర్లో కోట్ చేయాలి. ఇలా చేసుకోవాలి. బాగా పట్టకపోయినా పర్వాలేదు, కొంచెం లైట్గా కోట్ చేసినా సరిపోతుంది. ఇలాగా ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ పోసానండి. స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టి వీటిని ఫ్రై చేయాలండి. రెడీ చేసుకున్న బన్స్ని ఇప్పుడు ఒక్కొక్కటి నెమ్మదిగా వేయాలి. ఇవి ఫ్రై కావడానికి చాలా తక్కువ టైం పడుతుందండి.
వీటిని తిప్పి వేయడానికి ఫోర్సెప్స్ ఉపయోగించాలండి. అంటే చిమ్మట మనం పాపడ్స్ కాలుస్తాం కదా, దాన్ని ఉపయోగించాలి. నా వద్ద అది మిస్ అయిందండి ఎక్కడో, అందుకే నేను జల్లిగరిటెతో నేను వీటిని తిప్పేస్తున్నాను. తప్పకుండా ఒకసారి వీటిని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి, అస్సలు ఆయిల్ పట్టదు. వీటిని బ్రెడ్ క్రమ్స్తో కూడా కోట్ చేసి చేసుకోవచ్చు, లేదంటే కార్న్ ఫ్లేక్స్ లేకపోయినా అలాగే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయండి, తీసేస్తున్నాను. ఇక్కడ నేను కార్న్ ఫ్లేక్స్లో డిప్ చేయకుండా, కోట్ చేయకుండా కూడా చేశానండి. చాలా టేస్టీగా ఉంటాయి ఇలా కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.